వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ అనుదిన ఆనందం అనే కార్యక్రమానికి మరలా ఈ దినం కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిదినం ఏదో ఒక మాటతో మీ వద్దకు వస్తున్నాను. యూట్యూబ్ ద్వారా అనేక ప్రాంతాల నుండి ఈ మాటను వీక్షిస్తున్నారు. అందుకొరకు మిమ్మల్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మా తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చారు. నిన్న ఉన్నవారు ఈరోజు లేకపోవచ్చు, ఈ దినం ఉన్నవారు రేపు లేకపోవచ్చు. కానీ నన్ను, మమ్మల్ని, మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని మీరు చూపుతున్న కనికరాన్ని బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం మీది దాసుడు మీవాడు గనుక మీ దాసుని సిలువ సాటును మరుగుపరిచి మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించు కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపడానికి, సత్కార్యములు చేయడానికి ఒకరినొకడు పురుకొల్పుకొనవలనని ఆలోచన చేద్దాం. ప్రియా బిడ్డలారా, విశ్వాసులారా, ఈ రాత్రి ఈ మాట నన్ను పట్టుకుంటుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు భయాందోళన కలిగిస్తుండగా దేవుని పిల్లలైన వారు ఎలా భయపడుతున్నారో, దేవుని సేవకులైన వారు సైతం భయపడొద్దు. బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలుంటే సంవత్సరంలో 366 రోజులుంటే ఎన్ని రోజులకు సరిపడా మాట భయపడకుడి, భయపడకుడి అని చెబుతుంది. మీరు భయపడొద్దు అని బోధించే మాలాంటి బోధకులు సైతం ఈ వ్యాధి దగ్గర, ఈ అల్పమైన దాని దగ్గర భయపడి దేవుని సన్నిధానాన్ని కోల్పోతున్న దినాలు ఇవి. బయటికి వెళ్దామండి, అమ్మో వద్దు, చచ్చిపోతాం, ఏమవుద్ది? నిన్నటి దినాన దైవజనులు వెంకటరత్నం గారు చెప్పారు, ఎప్పుడైనా చచ్చిపోతాం, కానీ నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు బ్రతుకుతావు. రోగం వచ్చి నువ్వు చచ్చిపోవు, భయంతో చచ్చిపోతావు. కనుక మనకు దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడో, రోగం వచ్చినా, యాక్సిడెంట్ అయినా, మన మీద హత్యాయత్నమే జరిగినా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతుకుతావు. కానీ ఎందుకో ఒకప్పుడు వెలిగిన విశ్వాసుల ముఖాలు ఇప్పుడు కొంత బాధకు గురైనాయి. నేను అడగనా మిమ్మల్ని, చచ్చిపోతామన్న బాధ కదా? నీ కుమారుల్ని, కోడండ్రని, బిడ్డలను, కుమార్తెలను, అల్లుళ్ళను, పిల్లలను, ఆస్తిపాస్తులను ఇవన్నీ వదిలిపోవాల్సి వస్తుందనే కదా? ఒకరోజు వస్తుందమ్మా, ఆ రోజు ఎవరికి చెప్పం. మనం వెళ్ళిపోయే విషయం కూడా తెలీదు. కనుక కాలము బహు కొద్దిగా ఉంది.
వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు చక్కగా నిలబడతాడని దేవుడు చెప్పాడు. కానీ ఈయన అన్నారు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించు కొలది మరి ఎక్కువగా అలా హెచ్చరించుచు ప్రేమ చూపుచు సత్కార్యములు చేయుచు ఒకరినొకడు పురికొల్పాలి. సమయం ఆసన్నమైంది. ఈరోజు రేపో ప్రభు వచ్చేస్తారు. మనకు తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడో. ఎప్పుడైనా రావచ్చు. మనం ఎప్పుడైనా చనిపోవచ్చు. కాబట్టి ఈ దినాన విశ్వాసులు ఎంత ఆత్మీయంగా ఎదుగుతున్నారు అంటే, నేను అంటాను, ఆత్మీయ స్పర్శ లేదు, వాక్య స్పర్శ లేదు, ప్రార్థన చేసుకుందామన్న స్పర్శ లేదు, సంఘానికి వెళదామన్న స్పర్శ లేదు. ఇలాగా ఏమో బ్రతికుంటే బలుసాగు తిని బ్రతకొచ్చు అనుకున్నట్లుగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొందరైతే అతి తెలివితేటలు కలిగిన వారు ఉన్నారు. వీరేమంటారంటే, ఏముందండి సంఘానికి వెళ్తే మాత్రం ఏముంది, ఆయన ఎప్పుడూ పాడిందే పాడరా అని అదే చెబుతుంటాడు. అదే ఇంట్లో కూర్చొని టీవీ పెట్టి యూట్యూబ్ ఆన్ చేస్తే ఎన్ని గొప్ప గొప్ప ప్రసంగాలు వినొచ్చో. దానికన్నా ఇది రైట్ కదా. సంఘానికన్నా కృత్రిమమైన నీవు ఏర్పాటు చేసుకున్నది నువ్వు మంచి అనుకుంటున్నావు. మీరు గమనించండి, వాటితో తృప్తి కలగదు, వాటితో ఆనందం కలగదు, వాటితో నువ్వు సంతృప్తి చెందలేవు. ప్రతి ఒక్కరికి సంఘ సహవాసం అవసరం. ప్రతి వారికి సంఘ సహవాసం అవసరం అని బైబిల్ చెప్తుంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరందరూ ఆ రోజున పేతురు ప్రసంగం ద్వారా మారు మనసు పొందిన వారందరూ ఎలా ఉన్నారట? అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగని సహవాసం. కొందరు మానుకొనుచున్నట్లుగా నువ్వు మానుకోబాకు. కొందరు ఆలోచన చేస్తున్నట్టు నువ్వు ఆలోచన చేయబాకు. కొందరి వలె నీ ఉండొద్దు. నేను ఒక మాట చెప్తాను. మనం చలికాలం వచ్చినప్పుడు కొన్ని విలేజెస్కి వెళ్తే పుల్లలన్నీ పెట్టి మంట వేసుకొని చలిగాగుతూ ఉంటారు. ఒక పుల్ల ఖాళీ బయటకు వచ్చేస్తుంది. ఆ పుల్లను గనక అందులోకి ఎగదొయ్యకపోతే, తిరిగి ఆ పుల్లల్లో మండే పుల్లల్లో పెట్టకపోతే కనుక ఈ పుల్ల చల్లగా ఆరిపోద్ది. ఒకప్పుడు బాగా మండింది, ఈ పుల్లలన్నిట్లో ఈ పుల్ల కూడా కాలింది. కానీ ఖాళీ బయటకు వచ్చింది. అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైనా ఆ పుల్లను పట్టుకొని కొంచెం లోపలికి ఆ మంటలోకి వేయకపోతే అది చల్లగా ఆరిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆయన ఇక్కడ ఈ మాట చెప్పింది ఏంటంటే, మీరు ఆ దినము సమీపించుట చూసుకొలది ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకొనదము అంటే రేపుచూ ఉండాలి అని కింద రాశారు. ఒకరినొకరు రేపుకుంటూ ఉండాలి. అన్నా జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త, అక్క జాగ్రత్త, చల్లారిపోతున్నావేమో. నువ్వు రక్షించబడినావు గనక ఐఆమ్ పర్ఫెక్ట్ అనుకుంటావు, నేను చాలా బాగున్నానని అనుకుంటావు.
నేను అనుకోవట్లేదు అట్లా. ప్రతిరోజు నా ప్రభువుని అడుగుతున్నాను, నాయన నా బలహీనతలు నాకు జ్ఞాపకం చేయి, నా లోపాలు నాకు జ్ఞాపకం చేయి, నేనేం పని చేయాలో నాకు జ్ఞాపకం చేయమని నేను అడగడానికి ఆయన సన్నిధికి వస్తున్నా. కనుక గమనించండి, సంఘం, ఆది సంఘం ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉన్నారు. వారికి ఆదివారం యొక్క, లేకపోతే ప్రభు దినము యొక్క, లేకపోతే పునరుద్ధాన దినము యొక్క ప్రాముఖ్యత వారికి అర్థమైంది. ఆది సంఘానికి ఆదివారం యొక్క ప్రాముఖ్యత వారికి అర్థమైనట్లు మనం చూస్తాం. ఈ దినాన దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత, సంఘ కూడికల యొక్క ప్రాముఖ్యత, ప్రభు దినము యొక్క ప్రాముఖ్యత నీకు అర్థమవుతుందా? చూడండి, నేను చెప్పాను కదా, ఆ కట్టె ఖాళీ బయటకు వస్తుంది. ఒకప్పుడు మండిందే. చాలామంది వాళ్ళ సంఘంలో ఖాళీ బయటికి వెళ్ళిపోతున్నారు. వారిని పురికొల్పేవారు ఏరి, వారిని రేపేవారు ఏరి, వారిని పట్టుకొని లోపల పడేసేవారు ఏరి. చూడండి, చాలామంది ఇలా పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దేన్నో ఒక దాన్ని సాగు చేసుకొని, బాగుందిలే, ఇన్ని నెలల కాలం హాయిగా ఉన్నాం, బైబిల్ బాగా చదువుతున్నాం, ప్రార్థన బాగా చేస్తున్నాం, మంచిదే. ఏమన్నా అర్థమవుతుందా నువ్వు చదివింది? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు వింటున్నాడా? దేవుడు వినే ప్రార్థన, ఆయన నీతో ఆమేన్ అనేటట్లు నీవు ప్రార్థన చేస్తున్నావా అంటే ఆమేన్ అని లేచిపోతావు. ఆ ప్రార్థనకు సమాధానం వచ్చిందో లేదో నీకు తెలియదు. కనుక సంఘంలో చాలామంది ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆది సంఘంలో తిమోతి 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళెను. పౌలు తిమోతి సంఘానికి రాస్తూ, దేమా అనేటువంటి ఒక వ్యక్తి చాలా మంచివాడు, రక్షణ పొందాడు, పౌలు సహచర్యంలో బాగా పరిచర్య చేశాడు, కానీ దైవజన్ని విడిచి వెళ్ళిపోయాడంట. ఇహలోకాన్ని స్నేహించి. విశ్వాసి బయటికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇహలోకాన్ని స్నేహించడం. ఎంత మంచివాళ్ళను కూడా సాతాను చెడగొడతాడన్నా అక్క. వాడు ఆలోచన వచ్చినప్పుడు కొంచెం వెనక్కెళ్ళు. సంఘంలో నీ పాత్ర ఏంటో, నువ్వెలా వర్ధిల్లావో, ఎప్పటికీ దైవ సేవకుడు నిన్ను ఎంత ఘనపరుస్తున్నాడో అన్నా మర్చిపోవద్దు. దయచేసి మర్చిపోవద్దు. దేమా వలె ఇహలోకాన్ని స్నేహించొద్దు. దేమా పూర్వస్థితి ఎలా ఉందో నేను చెప్తాను. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. లూకా అను ప్రియుడైన వైద్యుడు దేమాయు మీకు వందనములు చెబుతున్నారు. కొలస్సీ సంఘంలో పౌలుతో లూకా ఉన్నారు, దేమా కూడా సకల సంఘాలకు వందనాలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒక అధ్యాయమే ఉంటుంది. చూడండి, 23, 24 వచనాలు.
చూడండి ఇక్కడ రాస్తాడు, ఫిలోమోనుకు రాస్తూ, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివాడైన మార్కు, అరిస్తార్కు, దేమా, లోక వందనాలు చెబుతున్నారు. కొలస్సీ సంఘంలో కూడా పౌలుతో కలిసి ఉన్నాడు దేమా. కొలస్సీ సంఘంలో ఉన్నాడు. ఫిలేమోనుకు ఉత్తరం రాస్తున్నప్పుడు దేమా ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను ఎవడైనా లోకమును ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏం చెప్పాడండి? ఏమన్నాడు? మీ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. వాటిని ప్రేమిస్తేనట తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఒకవేళ నేను అడుగుతా, సంఘములో నుండి బయటికి వెళ్ళిన సోదరుడా, మన సంఘం కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న సంఘాలలో దైవ సేవకులను కన్నీరు గార్పిస్తున్న దేమాలు ఎంతోమంది ఉన్నారండి. ఏం చూసుకొని బయటికి వెళ్ళావు? ఏమి సంపాదిద్దామనుకున్నావు? తప్పు కదా, అది తప్పు చేసావు కదా. దేవుడు అంటాడు, రాదలిసినట్లయితే నీవు నా యొద్దకే రా, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళబాక. నీ కోసం నీ ఇల్లు తలుపు ఎప్పుడు తెరిచుంటుంది. నీ పరిచర్య నీకే ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నావో అలాగే రావాలా. కాబట్టి మానుకోవద్దు సంఘాన్ని. 1. 2 దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి ఎడల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈయన అంటాడు, మానక కృతజ్ఞతాస్తుతులు. మానక, దేవా, ఆది నుండి నా పట్ల నువ్వు చేసిన ప్రతి కార్యము కొరకు నేను నీ కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. ఎన్ని చేసావని చెప్పను, ఏమి చేయలేదని చెప్పను, వాటన్నిటి కొరకు కృతజ్ఞత నాయన. నా తల్లి గర్భములో నీవు నన్ను రూపించినందుకు నీకు వందనాలు. నా తల్లి గర్భములో నుండి ప్రాణప్రాప్తునిగా భూమి మీద నన్ను విడిచినందుకు వందనాలు. నా బాల్యంలో, నా యవ్వనంలో, నా కౌమారంలో, నా వృద్ధాప్యంలో మీరు నన్ను కాపాడుతూ వచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. దెసలోనికలకు రాసిన పత్రికే 5వ అధ్యాయం 13వ వచనం 16వ వచనంలో అంటాడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఎప్పుడు చెల్లిస్తామంటే, డోక్రా డబ్బులు వచ్చినప్పుడు దేవానికి స్తోత్రం, ఆయన ఉచితంగా వచ్చినాయి. ఏదైనా రావు మనకి, మనం ఇచ్చాం, వాళ్ళు ఎగ్గొట్టారు, అవి వాళ్ళు ఎట్లాగో బుద్ధి లేక బుద్ధి ఉండో తెచ్చి ఇచ్చారు. అబ్బా, అప్పుడు అంటాం,
దేవా నీకు వందనాలు నాయన, నీ కృతజ్ఞత చెల్లిస్తున్నా. ప్రతి విషయంలో మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలంటే, వ్యాధి వచ్చిందా, నీకు స్తోత్రం, ఇందులో నాకేమి నేర్పించబోతున్నావని కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి సమస్య దగ్గర, ఇబ్బంది దగ్గర దేవునికే కృతజ్ఞత చెల్లించాలి. కనుక పౌలు అన్నారు, నేను మీ విషయంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మన హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉండాలి. మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడే చూడండి, దశలోనికలకు రాసిన పత్రికే 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేత దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని ఆ వాక్యమే విశ్వాసులైన మీరు కార్యసిద్ధి. ఆ రోజు ప్రారంభం ఎలా ఉందంటే, అన్న వాక్యం చెబుతుంటే మనిషి వాక్యం అనుకోలేదు మీరు, అది దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు మాతో మాట్లాడలేదా అన్నావు. మరి ఇప్పుడు ఆ మనసు ఏమైంది? మనిషి మాట్లాడుతున్నట్లుగా ఉంది. కొంచెం గద్దింపు దేవుడిస్తే, నా గురించే ఈ మనిషి మాట్లాడుతున్నాడు అంటున్నావు, కానీ దేవుడు నన్ను గద్దిస్తున్నాడని అనుకోవేమ్మా అయ్యా. అందుకే దైవజనుడు మానక ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి మన హృదయాలు కృతజ్ఞతతో నిండాలి. ఆయనకు మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పాడు. ఇది 2. ఇక 3వ మాట చెప్తున్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక వివేకము గలవారయుండి ఆయన సత్యమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందుతూ అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన మీ పూర్ణమైన ఓర్పును సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాను. 9 నుంచి 12 వచనాలు కలిసి ఉన్నాయి. ఈయన ఏమన్నాడంటే, ఈ సంగతి వినిన నాటి నుండి నేనును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక అన్నాడు. ఆ పై వచనాల్లో కొలస్సీ సంఘంలో ఒక విషయాన్ని విన్నాడు. ఆయన ప్రార్థన చేయడం మానలేదట. అక్కడ రాస్తాడు, ఎలా ఉండాలి భక్తులు అంటే, మీరు సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి, ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలి. 4 ప్రతి సత్కార్యములో సఫలులవ్వాలి. 5 దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. 7 అన్ని విషయములలో ప్రభువునే సంతోషపెట్టాలి. నిన్ను బట్టి నువ్వు తిన్నా త్రాగినా, పాడినా బోధించిన, సంఘానికి వచ్చినా ఆరాధించిన, ప్రార్థించినా కానుకలిచ్చిన, ఏమి చేసినా నిన్ను బట్టి దేవునికి సంతోషం కలగాలి. ఆయనను మనం సంతోషపరచాలి. ఒకరోజు ఆయన
ఒక మందిరంలో ఉన్నారు, వాక్యం బోధించారు. అందరూ తమ కలిగిన కానుకలు తెచ్చి కానుకల బాక్సులో వేస్తున్నారు. ఒక విధవరాలు తన దగ్గర ఉన్న 2 కాసులు, అదే ఆమె జీవనం, ఆమె జీవనం అంతా తెచ్చి అందులో వేసింది. అబ్బా, ఆయనకి ఎంత సంతోషం అనిపించిందంటే, ఇటు రండి శిష్యులారా అని శిష్యులందరినీ పిలిచి అన్నారు, వీళ్ళందరూ తమ కలిగిన దానిలో నుండి వారు కానుక ఇస్తున్నారు, కానీ ఈమె అయితే తన జీవనం అంతా వేసిందని సంతోషించారు ప్రభు. ఏ పని చేసినా మనం ప్రభువుని సంతోషపరిచే వారమై ఉండాలి. ఇలాంటి వారి కొరకు, ప్రభువును సంతోషపెట్టే వారి కొరకు పౌలు ప్రార్థించుట మానడం లేదు అన్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో ఈరోజు ప్రార్థనకి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? ప్రార్థన అంటే ఆసక్తి లేదు. కలిసి 2-3 ఒకానొక దినాన బాగా ప్రార్థన చేసేవారు. ఈరోజు లోకంలో అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకి సమయం లేదు. దేనికైనా సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకి సమయం లేకుండా పోతుంది. ఒక మాట చెప్పనా, ఎందుకు మన కుటుంబాల్లో వేదన, ఎందుకు రోదన, ఎందుకు కక్ష కార్పణ్యాలు, ఒకరంటే ఒకరు పడని స్థితి? మనం కలిసి మానక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడంలా. ఆ కారణాన విసుగుదల, ఒకరంటే ఒకరు పడకపోవడం, కన్నీరు, ఇవన్నీ మనను బట్టే కలిగినాయి అని నేను అనుకుంటున్నాను. కనుక నేను ఈ విషయాన్ని విన్నప్పటి నుండి మీ విషయమై ప్రార్థించుట మానక అన్నాడు. మానక ప్రార్థించే భక్తుని వలె, భక్తురాలు వలె నువ్వు ఉండాలి. ఇది 3. 4వ మాట, అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చి ఒక్కడైనా కనబడలేదు. ఒకడు వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, జైల్లో నుంచి బయటకు వచ్చి పారిపోయి వాళ్ళ ఇళ్ళలో దాక్కోలేదు. దేవాలయానికి వెళ్ళి మానక వాట పట్టుకోండి, దేవాలయానికి వెళ్ళి అక్కడ బోధిస్తున్నారని ఒక మనిషి వచ్చి చెప్పారు. నిజానికి ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా, ఎంత అవమానపరిచినా భక్తులు వారి మీద ఉంచిన బాధ్యతను వారు నిలబెట్టుకున్నారు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. దక్షిణముగా వెళ్ళి వెళ్ళను. ఒక నపుంసకుడు ఆరాధించటానికి వెళుతున్నాడు. అతనికి ఏ అవగాహన లేదు, వెళుతున్నాడు వస్తున్నాడు. ఒకరోజు పిలుపుని పిలిచాడు. పిలుపు, నువ్వు త్వరగా వెళ్ళి ఆ నపుంసకుడైన ఆ మంత్రి యొక్క రథాన్ని నువ్వు కలుసుకో,
అతనికి సువార్త ప్రకటించు అన్నాడు. ఏంటి ప్రభువా, ఆయన దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి, నా మాట వింటాడా ఆయన అని అన్నాడా అంటే లేదు. ప్రభు మాట మేరకు లేచి పరుగెత్తుకొని గాజాకు వెళ్ళే మార్గంలో అతన్ని కలుసుకొని సువార్త ప్రకటించి ఆ మాటల ద్వారా అతను రక్షణ పొందితే బాప్తీసం ఇచ్చి అతన్ని తన దేశానికి పంపించాడు ఫిలిప్పు. సువార్త ప్రకటిస్తున్నావా? మన ఆత్మీయ జీవితంలో దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే సంఘ క్రమాన్ని మానొద్దు, దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత చెల్లించటం మానొద్దు, దేవునితో మాట్లాడడం ప్రార్థన చేయడం నువ్వు మానొద్దు. అంతేకాదు 4వది సువార్త ప్రకటించటం మానొద్దు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయా సందర్భాల్లో మనకు తారసపడుతున్న వారితో ఒక్క మాట అయినా, అయ్యా ఇన్ని బాధలు పడుతున్నావు కదా, ఒక్కసారి యేసుప్రభు దగ్గర రాకూడదు? కృతజ్ఞతాపూర్వకంగా చెప్పండి. చాలామంది మానవాయిక తాగటము, ఎప్పుడు ఇదే బతుకా, ప్రభు దగ్గర రావే బాగుపడతావు, వస్తారా? వాడికి వచ్చే కోపం అంత ఇంత కాదు. ఆ బిడ్డతో ఒక తండ్రిలాగా మాట్లాడు, ఆ బిడ్డతో ఓ తల్లిలాగా మాట్లాడు. ప్రియ సోదరి, సువార్త ప్రకటించు వారి పాదాలట పర్వతాల మీద సుందరాలు అని లేఖనాల్లో చెప్పబడ్డాయి. పౌలు సువార్త ప్రకటించాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. నిండి ఉండుట చూచి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయెను. చూడండి, ఇవన్నీ చదువుతూ పోతే చాలా విషయాలు. ఆయన ఎంత జ్ఞానయుక్తంగా బోధించాడో 22వ వచనం చూడండి, 22, 23 వచనాలు. అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏజెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతిదేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది అన్నాడు. అబ్బా, వాళ్ళకి ఎంత ఆనందమై ఉంటుందంటే, అబ్బా ఏమంటే మీ ప్రాంతం ఎంత గొప్పదండి, నిజంగా మీ ఊరోళ్ళు అతిదేవతా భక్తి కలిగిన వారండి అంటుంటే ఈయన వాళ్ళని విమర్శిస్తున్నాడని వాళ్ళకి అనిపించటంలా పొగుడుతున్నాడని అనిపిస్తుంది. చూడండి తర్వాత, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలలో చూచుండగా ఒక బలిపీఠం నాకు కనపడెను, దాని మీద తెలియబడిన దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను అన్నాడు. వీళ్ళందరూ ఎక్కడున్నారంటే పెద్దలు అరియోపగు అనే సభ దగ్గర ఉన్నారు. వీధికి ఒక దేవత, ఇంటికి ఒక దేవత ఉంది. ఇప్పుడు ఆ ఊరిలో ఆ అరియోపగు సభ దగ్గర ఒక గుడి కట్టారు, అందులో ఏ దేవత లేదు. పేర్లన్నీ పెట్టేశారు, వాళ్ళు ఇష్టం వచ్చి నోటికొచ్చిన పేరు, తలుపులమ్మ, కిటికీలమ్మ, ఏసీ అమ్మ, కూరగాయలమ్మ, ఇష్టం వాళ్ళ పేర్లన్నీ పెట్టి పేరు ఏం పెట్టాలో తెలియలా. ఏందయ్యా మీరు దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అబ్బో అంటే, ఏమండి ఈ గుడి మీద తెలియబడిన దేవునికని రాశారు, ఏంటి కథ అంటే, బాబు అదే మాకు అర్థం కాక తల పీక్కుంటున్నాం, ఒకవేళ ఆ దేవుడివే నువ్వైతే చెప్పు, నిన్ను అందులో పెట్టి తాళం వేస్తావు అనేటట్టున్నారు వాళ్ళు. అంత భక్తి. ఆ తర్వాత చెప్పాడు ఆయన, జగత్తును సమస్తమును నిర్మించిన దేవుడు
తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో వాళ్ళు నిలబడి చూస్తూ ఉన్నారు. అయ్యలారా, దేవుడిని నేను కాదు, మీరు పెట్టారే వీళ్ళందరూ కాదు, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరియు మనుషుల చేతులతో సేవించబడేవాడు కాదయ్యా అని ఆ క్రింద మీరు చదువుకోండి. ఆ విషయాలన్నీ కూడా ఆయన సువార్త ఎంత బాగా ప్రకటించాడో. కొట్టి రాళ్లతో కొట్టి కర్రలతో కొట్టి అక్కడ పడేసినా మళ్ళా లేచి వచ్చి సువార్త చెప్పాడు. వాడ పగిలిపోయి బయటకు వచ్చినా మళ్ళా సువార్త ప్రకటించాడు. పాము గరిసినా మళ్ళీ సువార్త ప్రకటించారు. కానీ అదే నీవు నేనైతే మానుకునేవాళ్ళమే. వీళ్ళు మానక సువార్త ప్రకటించారు భక్తులు. నీవు నేను సువార్త ప్రకటించే భారం సేవకుడి మీద కాదు, నీ మీద కూడా ఉంది. ఏదైనా హోటల్లో ఒక మంచి టిఫిన్ చేస్తే ప్రక్క వారికి ఏం చెప్తావంటే, ఫలానా హోటల్లో టిఫిన్ భలే ఉంది బ్రదర్ అని చెప్తావు. అలాగే నువ్వెక్కడ సువార్త విన్నావో, ఏ దైవజన్ను ద్వారా మేలు పొందావో అక్కడికి ఆత్మలను నడిపించుకొని రా. నీ ఫలము పరలోకంలో అధికమవుద్ది. మానబాక. చేసినంత కాడికి చేసామండి, ఇంకా ఏం చేయమంటారు నన్ను అనొద్దు, మీ దైవ సేవకులను అనొద్దు. మీ పని అది. చాతనైనంత వరకు వారిని నడిపించటం మంచిది. ఇక ఆఖరి మాట చెప్తా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయమును, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలనని ఉండెను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవునికి దశమ భాగం ఇవ్వాలి. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి సిద్ధపడిన కొలది ఇవ్వాలి, ఆశీర్వదించబడిన కొలది ఇవ్వాలి. నిజంగా మారు మనసు పొందని వారికి ఇది పెద్దగా అర్థం కాదు. ఏ వ్యక్తి అయితే కన్నీటితో తన పాపాలు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొంది ప్రభు రక్తంలో కడుగుబడి మారు మనసు పొంది ఆరాధన చేసి ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాడో, ఏ వ్యక్తి అయితే నా కొరకు తను తానే బలిగా అర్పించుకున్నాడని నమ్ముతాడో ఆ వ్యక్తి దీనిని మానక దానిని చేస్తాడట. దీన్ని మాండంట, దాన్ని తప్పకుండా చేస్తాడంట. వీళ్ళు ఏం చేశారంటే, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి వాటిని మానక వీటిని చేయండి. మానకండి. దేవునికి ఇవ్వడం అనేది మానకండి. మీ మనసులో ఏముంటుందంటే, మనం వెళ్ళి ఒక మనిషికి ఇస్తున్నాం అనేది ఉంటుంది. కాదు, దేవుడు అన్నాడు, నువ్వు ఇచ్చి శోధించు, ఆకాశపు వాకిళ్ళి విప్పుతానన్నాడు. ఇవి నా మాటలు కాదండి. మీరిస్తే నేను పోషించబడతానని నటించి చెప్పడం లేదండి. కన్నీటితో ఈ మాట చెప్తున్నాను. దేవుడు మమ్మల్ని సేవకు పిలిస్తే
వేల రూపాయలు వచ్చే ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చాం, తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చాం, బంధువులను విడిచిపెట్టాం. ఏ రోజు ఒక్కరోజు బంధువులను చూడడానికి కూడా ఖాళీ ఉండదు. మీకు తెలుసా ఆ సంగతి? దేవుడు మిమ్మల్ని కూడా అలాంటి స్థానానికి తెచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థమవుద్ది. అప్పటి వరకు ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడితనం కలుగజేస్తుంది. ఎవరి మాటో వింటారు. వాడు ఎవడో ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వడు, ఏదో రకంగా చెడగొట్టాలి. కానీ ఇద్దరు చెడిపోవాలి. దేవుని దృష్టికి మనందరం బాగా కనపడుతున్నాం. యథార్థవంతులను బలపరచటానికట యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. నమ్ముతారా ఈ మాట? నమ్మండి. శాస్త్రులు పరిచయులు స్వల్ప విషయాలను భూతద్దంలో చూస్తారు. నిజంగా ప్రాముఖ్యమైన విషయాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చిన్న చిన్న విషయాలనేమో భూతద్దంలో చూస్తారు, ప్రాముఖ్యమైన విషయాలనేమో మర్చిపోయారు. దేవునికి ఇవ్వడం దగ్గర ఆయన ఆజ్ఞను మీరారు వీళ్ళు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఆయన నీ తల మీదే భారం పెట్టలేదే, నిన్ను చేయమని ఆయన ఏం కోరలేదే. అయ్యా మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేశాను. మానబాక, సంఘంగా కూడడం మానబాక. 2, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానబాక, ప్రార్థించడం మానబాక, సువార్త ప్రకటించటం మానబాక, దేవుని పరిచర్యలో సహకరించటం మానబాక. ఈ 5 అంతల హెచ్చరికలు చెప్పాడు ఆయన. 1, సహవాసం మానొద్దు, కృతజ్ఞత చెల్లించటం మానొద్దు, ప్రార్థించటం మానొద్దు, సువార్త ప్రకటించటం మానొద్దు, దేవుని పరిచర్యలో సహకరించటం మానొద్దు. జ్ఞాపకం ఉందా? ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని, ప్రభు త్వరగా వస్తున్నాడు, నువ్వు చేయగలిగినంత చెయ్యి. నీ ధనము పరలోకములో నీ అకౌంట్లో భద్రంగా ఉంటుంది. అక్కడ నిత్యత్వంలో నీ డబ్బు ద్వారా రక్షించబడిన వారందరూ అక్కడ నిన్ను కలుసుకుంటారు. ప్రార్థన చేస్తాను. తండ్రి, మేము ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నామో మాతో మీరు మాట్లాడినందుకై మీకు వందనాలు. కనికర సంపన్నుడైన మీకు మమ్మల్ని అప్పగిస్తూ మీ పిల్లలతో ఈ రాత్రి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపటి దినం జూమ్ యాప్లో సాయంకాలం 6:15 నుండి 7:50 వరకు జూమ్ యాప్లో ప్రార్థన కూడికుంటుంది. మీరందరూ ఆ యాప్లోకి రండి, మీ ప్రార్థన అవసరతలు తీసుకొని రండి, ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలు.